వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. జూన్ 8న న్యూఢిల్లీలో జరిగిన రక్షణ పురస్కార ప్రధానోత్సవంలో భారత నావికాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నాకే, రూపాయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శౌర్య చక్ర పతాకాలను అందుకున్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య చక్ర గ్రహీతలుగా అధికారికంగా ప్రకటించిన ఈ నావికాదళ ద్వయం కేవలం 2 సభ్యులతో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసోపేతమైన యాత్రను పూర్తి చేసింది. 2018లో 6 మహిళా అధికారుల బృందం 21,000 నాటికల్ మైళ్లకు పైగా ప్రయాణించి విజయవంతమైన నావికా సాగర్ పరిక్రమ 1 తర్వాత నావికాదళం చేపట్టిన చారిత్రాత్మక ప్రపంచ యాత్ర నావికా సాగర్ పరిక్రమ 2 లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నాకే, రూపాయే 2025లో చేపట్టిన ఈ యాత్ర మునుపటి రికార్డులను అధిగమించింది. వారు 26,000 నాటికల్ మైళ్ల ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన పాయింట్ నేమోన్ను దాటడంతో పాటు 3 మహాసముద్రాలను, భూమధ్య రేఖను 2 సార్లు దాటారు. 3 కేప్లు మరియు 4 ఖండాల మీదుగా సాగిన ఈ ప్రయాణంలో కేవలం గాలి శక్తిపైనే ఆధారపడి సాహసోపేతమైన లక్ష్యాన్ని సాధించిన ఈ నావికలు మే 29, 2025న గోవా తీరాన్ని చేరుకున్నారు. సముద్రంపై 8 నెలలకు పైగా గడిపిన ఈ మహిళా నావికాదళ అధికారులకు స్వాగతం పలికిన ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. నావికా సాగర్ పరిక్రమ 2 యాత్రను విజయవంతంగా పూర్తి చేయడంలో అద్భుతంగా రూపొందించబడిన భారత నౌకాదళానికి చెందిన తారిణి అనే నౌక ఆ బృందానికి ఎంతో అండగా నిలిచింది. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నాకే, రూపాయే గోవా తీరం నుండి ఈ నౌకలో ప్రయాణాన్ని ప్రారంభించి ప్రిమెంటిల్ అంటే ఆస్ట్రేలియా, లిటిల్టన్ న్యూజిలాండ్, పోర్ట్ స్టాన్లీ ఫాక్లాండ్ దీవులు, కేప్ టౌన్ దక్షిణాఫ్రికా వంటి ప్రాంతాలలో నిర్వహణ పనుల కోసం ఆగుతూ 3 వేర్వేరు ఖండాలను సందర్శించారు. ఈ క్రమంలో వారు అనేక దౌత్యపరమైన మరియు ప్రజా సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి అద్భుతమైన విజయాలను గుర్తింపుగా పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంట్లో వారిని ప్రత్యేక ఆహ్వానితులుగా సత్కరించారు. కేవలం 2 వ్యక్తులతో కూడిన బృందం చేపట్టిన ఈ సాహసోపేతమైన ప్రపంచ యాత్ర భారత నావికాదళ సముద్రయాన సామర్థ్యాలు మరియు స్త్రీ సాధికారతలో ఒక కీలక ముందడుగును సూచిస్తుంది. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద స్వదేశీ వనరులపై ఆధారపడి నౌకల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూనే ఈ యాత్ర సముద్ర, వాతావరణ, వన్యప్రాణుల పరిశోధనలకు ప్రత్యక్షంగా దోహదపడింది. అలాగే సముద్రయాన రంగంలో లింగపరమైన అడ్డంకులకు తొలగించడంలో ఈ మిషన్ సహాయపడింది. ఇది భారతీయ యువతులు సాయుధ దళాలు నావికాదళంలో చేరేలా స్ఫూర్తినిచ్చి బలమైన, స్ఫూర్తిదాయకమైన నావికాదళ అధికారుల తరానికి బాటలు వేసింది. ఆ 2 మహిళలకు ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.